చంద్రశేఖర్. మీ పేరు? మా పేరు చంద్రశేఖర్. మాది జక్కిరెడ్డిపల్లి గ్రామం, వడ్డేపల్లి మండలం, గద్వాల్ డిస్టిక్. మేము ఇక్కడ కావేరి వాళ్ళది 1213 మిర్చి వట్టి మిర్చి అనేది వేసాము ఈసారి. ఎందుకంటే ఈసారి కొత్తగా వచ్చింది ఈ రకం అని చెప్పి మాకు శాంతినగర్లో ప్రసాద్ జోగులమ్మ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ అని ఉంటుంది. ఆయన నుండి ఇట్లా కొత్తగా వచ్చింది చందు, కొద్దిగా విత్తనం మంచిగా ఉంటుంది, ఒకసారి చూడండి అని చెప్పి వేసాము. వేస్తే విత్తనం అనేది మంచిగా కాపు కాసింది. ఇప్పుడు ఇటు కాసింది. వేరే విత్తనం అనేది కూడా ఇటు లేదు. ఏంటంటే స్టార్టింగ్లో మాకు కొద్దిగా ట్రబుల్ అనిపించేది. కొద్దిగా విత్తనం అనేది పైకి వస్తుండే, కానీ అది కంపెనీ వాళ్ళని పిలిపించాము. ఒక 2-3 టైం పిలిపించిన తర్వాత ఏం కాదు, నీకు ఇంకా ఒక 10 days కానీ 15 days కానీ తర్వాత చూడు అని చెప్పి మాకు భరోసా ఇచ్చిండ్రు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అనేది మాకు బాగా నమ్మకం కలిగింది. విత్తనం అనేది సూపర్ ఉంది, కాపు కానీ మంచిగా ఉంది. తెగులు ముఖ్యంగా ఏంటంటే తెగులు రాలేదు. వేరే చోట్ల వేరే పంటలు చూసాము, తెగులు వచ్చింది. దీనికి తెగులు అనేది రాలేదు. వచ్చినా అని తట్టుకునే శక్తి దీనికి ఉంది అన్నమాట. మళ్ళీ పోతుంది వస్తుంది, కంపల్సరీ తెగులు అయితే లేదు. దీనికి మంచిగా ఉంది. మీరు రైతులకి ఏం చెప్పగలుగుతారు? విత్తనం వాడచ్చు, మంచిగా ఉంటుంది. మిగతా దాని కొద్ది వెరైటీ అయితే ఇది బాగుంటుంది. మీకు దీని మీద ఫస్ట్ ఎలా అనిపించింది? ఫస్ట్లో మాకు కూడా దీని మీద అవగాహన లేదు. అవగాహన లేకుంటే మా ఫ్రెండ్ అనమాట ప్రసాద్ అని, ఆయన నుండి ఇట్లా మంచిగా ఉంటుంది చందు వాడండి అని చెప్పి మేము వేరే వాళ్ళది 341 వేద్దాం అనుకుంటే సర్లే ఈసారికి కొత్త టైపు మంచిగా ఉంటుంది, నమ్మకం నా మీద నమ్మకం అని చెప్పిండు. సరే అని చెప్పి ఆయన నమ్మకం మీద మేము విత్తనం వేసాం సార్. ఓకే ఓకే. మీ మీ రైతులకు కూడా ఎవరైనా వచ్చి చూస్తున్నారా? వచ్చి చూశారు కొంతమంది. మంచిగా ఉంది, అందరిది పోయింది, బాగానే మంచిగా ఉంది తోట, ఈసారి విత్తనం ఇది వేస్తామని చాలామంది కూడా అన్నారు. పక్కన తుమ్మాజ్పల్లె కానీ మా ఊర్లో కానీ మా అన్న కానీ చాలామంది విత్తనం బాగుంటాయి ఈసారి వేద్దాం ఇది అని చెప్పి చేనుపక్కల వాళ్ళు కూడా అన్నారు. మీ పక్కన ఇంకో రకాలు ఉన్నాయి కదా, వాళ్ళ పేరు మనకు వద్దండి, వాళ్ళ ఎలా ఉంది మొత్తం పర్సెంటేజ్? ఇంకోటి దీన్ని కాక ఇంతకుముందు చేను మేము వేసాం, వేరే వేసాము, అది తెగులు వచ్చేసింది. దీనికి ఇంకోటి దానికి బాగా ఫుల్ అప్పుడు బాగా మందులను పిచ్చికారు బాగా చేసాం, కానీ దీనికి అంతా కొద్దిగా ఇది నా ఫస్ట్ తెగులు రాందని చెప్పి ఇచ్చిండ్రు. దీనికి నార్మల్ చేసినా దీనికి ఆగిపోయింది, దానికి అనేది అట్లే కంటిన్యూ అవుతుంది. దీనికి మందులు తక్కువ స్ప్రే చేశారా? తక్కువ స్ప్రే చేసాం దీనికి. ఓకే ఓకే. అవి వేరే రకాలు స్ప్రే చేసిన ఎలా ఉంది మీకు? అది ఇదేంటంటే స్ప్రే చేసాము, తగ్గుముఖం ఉందన్నమాట. అది స్ప్రే చేసినా తగ్గుముఖం లేకుండా ఆటోమేటిక్గా అనేది ఎక్కువైపోతుంది, దీనికి డౌన్ అయిపోతుంది. రైట్. మీ ఫాదర్ కూడా ఉన్నారు కదా పెద్దయ్య గారు, మీ ఒపీనియన్ చెప్పండి పెద్దయ్య గారు. ఎలా ఉంది ఈ రకం? ఈ రకం మంచిగా ఉంది. ఈ రకం మంచిగా ఉంది. ఆ వెరైటీ కన్నా ఈ రకం చాలా బెనిఫిట్ ఉంది. ఫస్ట్ మేము కూడా బెదపడి ఇంటిమి, తర్వాత కంపెనీలు వచ్చి ఏం కాదు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఏం కాదు కిందకి చూపిస్తుంది అని చూపిస్తే మేము మళ్ళీ తర్వాత చూస్తుంటే కాపు విచిత్రంగా వస్తుంది. చుట్టూ పల్లెలు కూడా చేను పక్కల కూడా ఇదే వేయాలని అనుకుంటున్నారు. ఇంకా మంచిగా అయితే కాపు వస్తుంది, దీనికి తెగులు కూడా తక్కువ. ఇప్పుడు ఎలా ఉంది తెగులు పెద్దయ్య? చాలా 90% చాలా మేలు. దీనికన్నా ఇంకా యాది ఇది లేదు. ఆడ పక్కన వేరేటి వేసినాం కానీ దానికి ఒకసారి కొడితే దానికి 4 సార్లు కొడితే దీనికి ఒకసారి కొడుతున్నాము. ఓకే. అయినా కాపు వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ పెద్దయ్య గారు.